ఇండియన్ గవర్నమెంట్‌కి మరియు ఇండియన్ పాలిసీ మేకర్స్‌కి ఒక పెద్ద కన్‌ఫ్యూజన్ ఉంది. ఆ కన్‌ఫ్యూజన్ పేరే చైనా. సీ చైనా అండ్ ఇండియా రిలేషన్ అంత సింపుల్ కాదు. ఇది ఒక కాంప్లెక్స్ రిలేషన్. ఎందుకనంటే ఒక దిక్కు మనం చైనాని నమ్మలేం. బార్డర్ టెన్షన్స్ వల్ల. మరోవైపు చైనాని టోటల్‌గా రిలేషన్స్ కట్ కూడా చేయలేం. ఎందుకంటే మనం ఇండియన్ ట్రేడ్ చాలా ఎక్కువగా ఓవర్‌లీ డిపెండెంట్ చైనా పైన. ఇండియా మరియు చైనా ట్రేడ్ దగ్గర దగ్గర $100 బిలియన్ కన్నా చాలా ఎక్కువగా. సో, దీంట్లో మనం ఇండియన్ ట్రేడ్ కంట్రిబ్యూట్ చేసేది జస్ట్ 15% మాత్రమే. అలాగే మనం ఇంపోర్ట్ చేసుకునేది 85%. సో, మనం ఓవర్‌లీ డిపెండెంట్ చైనా మీద. ఇక్కడ డే టు డే వర్క్స్ కాడ్నుంచి హై ఎండ్ టెక్నాలజీస్ అయినా ఎలక్ట్రానిక్స్, మెషినరీ, సెమీ కండక్టర్స్ చాలా మనం రిలయంట్ చైనా పైన. సో, ఇవన్నిటిని మనం ఒకవేళ సడన్‌గా బ్లాకేజ్ చేసినా, లేదంటే చైనా ఇండియా పైన బ్లాకేజ్ చేసినా సరే, మన డైలీ డే టు డే లైఫ్స్ కూడా చాలా కష్టంగా మారుతాయి. సో, ఇలాంటి టైంలో ఇండియన్ గవర్నమెంట్ చాలా ఎక్కువగా సున్నితంగా కరెక్ట్‌గా టైట్ రోప్ మీద వాక్ చేయాల్సి వస్తుంది. సో, ఇప్పుడు ఇండియా చేస్తుంది అదే. అండ్ ఇండియాకి గోల్స్ కూడా ఉన్నాయి. గోల్స్ ఏంటి అంటే సెల్ఫ్ రిలయంట్ ఇండియా కావాలి. అలాగే సెల్ఫ్ సస్టైన్ ఇండియా కూడా కావాలి. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా కూడా మారాలి అని చెప్పేసి ఇండియాకుంది. సో, ఇలాంటి టైంలో మనం చైనాని ఎలా బ్యాలెన్స్ చేయగలం? అలాగే ఆల్రెడీ ఇంతకుముందు ఏదైనా కంట్రీస్ ఇందులో అంటే చైనాస్ రిలయన్స్ తగ్గించుకుందా? లేదా? అండ్ తగ్గించుకున్న 2 కంట్రీల యొక్క సక్సెస్‌ఫుల్ స్ట్రాటజీస్ ఏంటో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ మనకి పాండమిక్ వచ్చిన తర్వాత ఒక గ్లోబల్ లెవెల్‌లో మనకొక లక్ వచ్చింది. ఏంటో తెలుసా? చైనా మీద చాలా కంట్రీస్ నమ్మకాన్ని కోల్పోయాయి. చైనా +1 స్ట్రాటజీస్‌తో చాలా కంపెనీస్‌ని వేరే కంట్రీకి మూవ్ కావాలి అని చెప్పాయి. సో, దాంతో హైయెస్ట్‌గా లాభపడ్డది వియట్నాం. ఆ తర్వాత సెకండ్ హైయెస్ట్‌గా లాభపడ్డది మాత్రం ఇండియానే. దానివల్లనే మనకి యాపిల్ అయినా, లేదంటే టీఎస్ఎంసీ అయినా, లేదంటే ఫాక్స్‌కాన్ లాంటి కంపెనీస్ అండ్ సామ్‌సంగ్ కూడా ఇక్కడికి చాలా వరకు వాళ్ళ షిప్‌మెంట్స్‌ని మూవ్ చేశాయి. అండ్ ఇది మనకు ఒక విధంగా హ్యాపీ న్యూస్. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకొకటి ఉంది. ఇప్పుడు ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా మారాలి అంటే మన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కూడా సపోర్ట్ చేయాలి. ఇండియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మనం అనుకున్నంత గ్రేట్ కాదు. ఇండియాలో మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన తర్వాత మన ఇండియన్ సిటీస్‌కి పంపాలంటే కూడా మన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ చాలా తక్కువ. అంటే సపోర్ట్ చేసే అంత లేదు. అదే ఒకవేళ మనం అబ్రాడ్‌కి చేసుకోవాలి అనుకుంటే మన దగ్గర డీప్ సీ పోర్ట్స్ కూడా చాలా తక్కువ. అండ్ మన దగ్గర కంటైనర్స్, కార్గోస్ ఆల్రెడీ ఎప్పుడైతే షిప్‌మెంట్స్ మనయి ఇంక్రీజ్ అయ్యాయో ఆ టైంలో మనం కంటైనర్ షార్టేజెస్‌ని కూడా చూసాం. సో, అలాంటి టైంలో మనం ఫస్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా కాన్సంట్రేట్ చేయాలి. అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ కూడా కావాలి. చైనీస్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఆల్రెడీ ఇండియాలో చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఆల్రెడీ మనం మ్యానుఫ్యాక్చరింగ్‌లో ఇంకా ఎక్కువ చేస్తే ఓకేనా అని కూడా ప్రతి ఒక్కరికి డౌట్ ఉంది. ఇప్పుడు ఇండియన్ స్టార్టప్స్‌లో ఈకోసిస్టమ్‌లో చూసినట్టయితే యూఎస్ తర్వాత సెకండ్ బిగ్గెస్ట్ స్టార్టప్ ఇన్వెస్టర్ చైనీస్ కంపెనీసే. సో, ఇప్పుడు మనం మ్యానుఫ్యాక్చరింగ్ కూడా అలో చేయాలి అంటే ఇక్కడే మనం 2 కంట్రీలు ఇక్కడ సక్సెస్‌ఫుల్‌గా ఈ స్ట్రాటజీని అమలు చేశాయి. ఏంటో తెలుసా? ఆ 2 కంట్రీలు బ్రెజిల్ అండ్ టర్కీ. ఈ 2 కంట్రీలు కూడా చైనా మీద చాలా ఎక్కువగా హెవీగా రిలయంట్ అయ్యి ఉండేటివి వీటి ఇంపోర్ట్స్ మీద. సో, ఈ 2 కంట్రీలు ఏం చేశాయంటే ఆ సెక్టార్స్‌లో ఎప్పుడైతే చైనీస్ నుంచి గూడ్స్ ఇంపోర్ట్ చేసుకుంటారో చాలా హెవీ ట్యాక్స్ ఉపయోగించాయి. ఆ తర్వాత ఏవైతే సెక్టార్స్‌లో వాళ్ళు హెవీ టాక్సెస్ అన్నారో అదే సెక్టార్‌లో చైనీస్ నుంచి వచ్చే ఇన్వెస్ట్‌మెంట్‌ని చాలా స్మూత్‌గా యాక్సెప్ట్ చేశారు. సో, దీనివల్ల ఆ కంట్రీస్‌లో అంటే టర్కీలో, బ్రెజిల్‌లో ఆ సెక్టార్స్ చాలా ఎక్కువగా ఇంప్రూవ్ అయ్యాయి. సో, ఇప్పుడు ఆ 2 కంట్రీస్ కూడా దగ్గర దగ్గర సెల్ఫ్ రిలయన్స్ దగ్గరికి వెళ్తున్నాయి ఆ సెక్టార్స్‌లో. సో, ఇలాగే మనం ఇండియాలో కూడా ఆటోమొబైల్ సెక్టార్‌లోనైనా, సెమీ కండక్టర్ సెక్టార్‌లోనైనా సరే మనం ఆ 2 సెక్టార్‌లలో చైనా మీద రిలయన్స్ తగ్గించుకోవాలి అనుకున్నాం అనుకోండి. అప్పుడు ఆ 2 సెక్టార్‌లలో మనం హైయెస్ట్ టాక్స్ డ్యూటీస్‌ని పెంచేసి అదే 2 సెక్టార్‌లలో వాళ్ళ ఇంజినీర్స్‌కి ఈజీగా వీసాస్ ఇచ్చి, అలాగే ఇన్వెస్ట్‌మెంట్స్ కూడా చాలా ఈజీగా ఫ్రీ ఫ్లో అయ్యేటట్టు చేసినట్టయితే మనం మ్యానుఫ్యాక్చరింగ్ జాబ్స్ క్రియేట్ చేయొచ్చు. అలాగే ఎట్ ద సేమ్ టైమ్ చైనా మీద రిలయన్స్ కూడా తగ్గించుకోవచ్చు. సో, అలాంటి టైంలో డిపెండెన్సీ తగ్గించుకోవడానికి ఇప్పుడు మనకున్న మార్గం ఇదే. హై ఎండ్ లెవెల్ టెక్నాలజీకి మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలన్నా, లేదంటే దాన్ని మెయింటైన్ చేయాలన్నా ఆల్రెడీ ఉన్న ఎక్స్‌పర్టీస్ వాళ్ళు అవసరం. అండ్ చైనా దాంట్లో ఎక్స్‌పర్ట్స్. సో, మనం నేర్చుకోవాలి